उत्तर प्रदेश में माफिया के लिए ही हम बुलडोजर लेके आए थे। आप देखते होंगे ना उत्तर प्रदेश का बुलडोजर चलता है, अच्छे अच्छे माफियाओं की गर्मी शांत कर देता है। ఒకప్పుడు మహిళలపై జరిగే అరాచకాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక అరాచకాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, ఇలా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్ ని ఎలా డెవలప్ చేశాడు అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. గ్యాంగ్స్టర్లను ఎలా మట్టి కలపాడు అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఉత్తరప్రదేశ్ సీఎం మన పిఎం అవుతాడా అనే దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెంటనే 1000 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అది 1972 జూన్ 5వ తేదీన ఉత్తరాఖండ్ లోని పాంచూర్ అనే ఒక మారుమూల గ్రామంలో ఆనంద్ సింగ్ సావిత్రమ్మ దంపతులకు యోగి ఆదిత్యనాథ్ గారు జన్మించారు. ఇతని అసలు పేరు అజయ్ సింగ్ బిస్ట్. ఇతని తండ్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవ్వడం చేత యోగి ఆదిత్యనాథ్ గారిని ఉన్నత చదువులు చదివించారు. అలా యోగి ఆదిత్యనాథ్ గారు HNBC యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవ్వమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ లో తీవ్రంగా కొనసాగుతున్న రామ మందిరం ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అలా 21 ఏళ్ల వయసులోనే గోరఖ్ మఠాధిపతి అయిన వైద్యనాథ్ గారి దగ్గర శిష్యరికం తీసుకున్నారు. 4 సంవత్సరాల పాటు తన జీవితాన్ని మఠానికి సేవలు అందించిన ఆయన తన జీవితం భగవంతుని సేవకే అంకితమని నిర్ణయించుకున్నారు. అలా 25 ఏళ్ల వయసులోనే పెళ్లి కూడా చేసుకోకుండా తన కుటుంబ సభ్యుల నుండి బంధుత్వాన్ని తెంచుకొని సన్యాసం తీసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం తన గురువుకి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో గోరఖ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన ఆయన 6000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా ఎంపీగా కొనసాగుతుండగానే హిందూ మత సంరక్షణ కోసం హిందూ యువవాహిని అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మత మార్పిడి చేసుకున్న 1800 మంది హిందువుల్ని ఘర్ వాపసీ అనే పేరుతో హిందువులుగా మార్చేసింది. దీంతో వివిధ మత సంస్థలు హిందూ యువవాహిని వివిధ మతాలపై డైరెక్ట్ గా దాడి చేస్తుందని, అందువల్ల వెంటనే ఈ సంస్థను రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దాంతో నాడు అధికారంలో ఉన్న సమాజ్వాద్ పార్టీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ ని అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. నిజానికి ఈ అరెస్టు వెనుక గ్యాంగ్స్టర్ల హస్తం ఎంతో ఉంది. ప్రభుత్వాన్ని నడిపించేది సీఎంఏ అయినప్పటికీ ఆయన ఏ డిసిజన్ తీసుకోవాలన్నా గ్యాంగ్స్టర్ల మీదే ఆధారపడాల్సి వచ్చేది. వీరికి ఎదురు తిరిగితే ఎంతటి వారైనా సరే ఉనికిలో లేకుంటే చేసేవారు. ఒక ఉదాహరణ ఏమిటంటే 1980 నుండి 88 వరకు, అంటే కేవలం 8 ఏళ్లలోనే 8 మంది సీఎంలు మారారంటే వారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా గమనిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారు తన రాష్ట్రం ఎంతటి దీనస్థితిలో ఉందో అర్థం చేసుకున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తనపైయే మోసపూరితమైన నేరాలు మోపి అరెస్ట్ చేశారు. ఒక ఎంపీ అయిన నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని లోక్సభ సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఏదో ఒక రోజు తన చేత కన్నీళ్లు పెట్టించిన గ్యాంగ్స్టర్లను నామరూపం లేకుండా చేసి తన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ప్రమాణం చేసుకున్నారు. అలా వరుసగా 1998, 1999, 2004, 2019 గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుస్తూ ఓటమి ఎరగని రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. అయితే 2014లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. పార్టీని సమర్థవంతంగా నడిపే సామర్థ్యం కేవలం యోగి ఆదిత్యనాథ్ గారికి మాత్రమే ఉందని గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ యోగి గారిని ముఖ్యమంత్రిగా నియమించింది. తర్వాత ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. సీఎంగా ఎన్నికైన వెంటనే ఆయన తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు యోగి గారు నెక్స్ట్ పిఎం అవుతారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యోగి గారు తీసుకున్న వాటిలో మొదటిది अच्छे अच्छे माफियाओं की गर्मी शांत कर देता है.
గ్యాంగ్స్టార్ల ఏరివేత 2014 కంటే ముందు 1,00,000 కోట్ల విలువ చేసే 67,000 ఎకరాల ప్రభుత్వ భూమి గ్యాంగ్స్టార్ల చేతిలో ఉండేది. ఈ భూమి జోలికి వెళ్లిన ఏ ప్రభుత్వాధికారి ప్రయత్నించినా నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వారి చేతిలో ఉండేది. గ్రేటర్ నోయిడాలో గవర్నమెంట్ ల్యాండ్ లో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయాలని దుర్గాశక్తి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో నాటి అఖిలేష్ ప్రభుత్వం మరుసటి రోజే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ మాఫియా గురించి ఎవరైనా సరే వార్తల్లో ప్రచురించిన నెక్స్ట్ డే వారు కనపడేవారు కాదు. జర్నలిస్టుల హత్యలు సర్వసాధారణంగా జరిగేవి. ఇక్కడ తమకు భద్రత లేదని రాష్ట్ర డీజీపీఏ రాజీనామా చేసి వెళ్లిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,50,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశారు. మాఫియాని ఏరివేయడం కోసం పోలీస్ అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దాంతో ఇప్పటి వరకు 10,000 మందికి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. 43,000 మందిని అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. ఈ ఎన్కౌంటర్లకు భయపడి రాష్ట్రంలో పేరుగాంచిన మాఫియా డాన్లు కూడా ప్రాణభయంతో పోలీస్ స్టేషన్లోకి వచ్చి లొంగిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యోగి గారు సీఎం అవ్వకముందు ఒక గ్రేటర్ నోయిడాలోనే 82 మంది మాఫియా గ్యాంగులు ఉండేవి. వీరు చిన్న చిన్న షాపుల నుండి మొదలుకొని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల వరకు అందరి వద్ద మామూలు వసూలు చేస్తూ తమకు ఎదురు తిరిగిన వారిని చంపేసేవారు. కానీ ఇప్పుడు ఇదే గ్రేటర్ నోయిడాలో ఒక్క మాఫియా గ్యాంగు కూడా కనపడదు. మాఫియాపై ఆయన చేస్తున్న పోరాటం చూసి ముస్లిం యువకులు సైతం ఆయన టాటూని గుండెలపై వేయించుకుంటున్నారు. గ్రేట్ కదా. తర్వాత వ్యవసాయం. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు చక్కెర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు. కానీ మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 21 చక్కెర మిల్లులను తక్కువ ధరకే ప్రైవేట్ సంస్థలకు అమ్మేశారు. చక్కెర రైతులకు చెల్లించాల్సిన డబ్బుని 25 ఏండ్ల నుండి పెండింగ్ లో ఉంచారు. దాంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని మానేసి పట్టణాలకు వలస వెళ్లారు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక 30 ఏండ్ల నుండి మూతపడిన రమలా షుగర్ మిల్లుని తిరిగి ప్రారంభించడంతో పాటు మాయావతి అమ్మివేసిన 21 షుగర్ మిల్లులను రివైవ్ చేసి మాయావతి మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కేసుని సిబిఐకి అప్పగించారు. కొన్ని సందర్భాల్లో ఈ చక్కెర రైతులకు గవర్నమెంట్ సకాలంలో డబ్బులు చెల్లించిన మిల్లుల ఓనర్లు ఆ డబ్బుని రైతులకు ఇవ్వకుండా వారిని వేధించేవారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు రైతుల కోసం ప్రత్యేకంగా ఈ గన్నా అనే యాప్ ని రూపొందించి డబ్బుని నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నారు. దీంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు తమ గ్రామాలకు తిరిగి వచ్చి మళ్లీ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ మార్పు కేవలం చెరుకు పంటలోనే కాదు, మిగతా పంటలో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత మహిళా భద్రత. మన దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అయితే అత్యాచారాలను సాయంత్రం లేదా తెల్లవారుజామున మహిళలు బహిర్భూమికి వెళ్లేటప్పుడే ఎక్కువగా జరిగేవి. అందుకే యోగి గారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించి వాటి వాడకాన్ని తప్పనిసరి చేశారు. దీంతో అత్యాచారాల సంఖ్య గత 4 ఏళ్ల నుండి క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రత్యేకంగా యాంటీ రోమియో స్క్వాడ్ ను ఏర్పాటు చేసి మహిళల్ని ఎవరైనా వేధించినా సరే లేదా ప్రేమ పేరుతో వెంటపడినా అరెస్టు చేసి జైల్లో నిర్బంధిస్తున్నారు. ఆ తర్వాత టూరిజం. ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్లకు భయపడి ఈ స్టేట్ కి రావాలంటేనే టూరిస్టులు భయపడేవారు. కానీ యోగి గారు సీఎం అయ్యాక నిర్లక్ష్యానికి గురైన 60 చారిత్రాత్మక దేవాలయాలను రీఓపెన్ చేశారు. 100 ఏళ్ల క్రితం వారణాసి నుండి దోపిడీకి గురైన మా అన్నపూర్ణాదేవి విగ్రహంతో పాటు మరో 2 చారిత్రాత్మక విగ్రహాలను తిరిగి తీసుకొచ్చాడు. పుణ్యక్షేత్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాడు. దీంతో యూపీని సందర్శించే యాత్రికుల సంఖ్య గత 5 ఏళ్లలోనే 10 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇప్పుడు టూరిజంలోనే నెంబర్ 1 స్టేట్ గా కొనసాగుతుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2014 కంటే ముందు యూపీలో కేవలం 2 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి. కానీ యోగి గారు సీఎం అయ్యాక మరో 18 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కి శంకుస్థాపన చేశారు. వీటిలో 9 ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మరో 9 ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అలాగే యోగి గారు సీఎం అవ్వకముందు రాష్ట్రంలో కేవలం 2 నేషనల్ హైవేస్ మాత్రమే ఉండేవి. కానీ యోగి గారు సీఎం అయ్యాక మరో 13 నేషనల్ హైవేస్ ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇలా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం వల్ల కాలం మరియు డబ్బు సేవ్ అయ్యి వ్యాపారం పెరుగుతుందన్నారు. తర్వాత ఎలక్ట్రిసిటీ. 2014 కంటే ముందు విద్యుత్ సౌకర్యాలపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో గ్రామాల్లో రోజుకి 5 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేది. అది కూడా తక్కువ వోల్టేజ్ ఉండేది. కానీ యోగి గారు సీఎం అయ్యాక ప్రస్తుతం గ్రామాల్లో కూడా రోజుకి 20 గంటలకు పైగా విద్యుత్ ని అందిస్తున్నారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న గ్యాంగ్స్టర్లకు భయపడి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కి మాయావతి కాలంలో 10,000 కోట్లు పెట్టుబడులు మరియు అఖిలేష్ పాలనలో 25,000 కోట్లు పెట్టుబడులు వస్తే యోగి గారు
వచ్చాక 1,90,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా రాష్ట్రంలో చాలా మంది యువకులకు జాబ్స్ లభిస్తున్నాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ తో పాటుగా టీచర్స్ కూడా బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసి ఫేక్ అటెండెన్స్ కి బై చెప్పేశాడు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాడు. ఆ తర్వాత వైద్యం. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ పై పేషెంట్స్ పడుకుంటే మరో బెడ్ పై కుక్కలు పడుకునేది. కానీ యోగి గారు సీఎం అయ్యాక కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ని ప్రైవేట్ హాస్పిటల్ లాగా తీర్చిదిద్దుతున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ పిఎం యోగి ఆదిత్యనాథ్ గారే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ ముత్తు కొల్లూరి సైనింగ్ ఆఫ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.